పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి స్కూల్లో చదువుతున్నారు. అది ఎట్లాంటి ఫుడ్ గురించి నేర్పించే స్కూల్ అనమాట. సో దాంట్లో చదువుతున్నారు. అందరికీ ఒక డౌటు, సింగపూర్కి వెళ్ళి చదవడం ఏంటి, ఇక్కడ ఇండియాలో స్కూల్స్లో పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఎందుకు చదివిపిస్తున్నారు అంటే అక్కడనే మీరు పొరపాటు పడ్డట్టు. యాక్చువల్లీ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి వైఫ్ అక్కడ ఎడ్యుకేషన్ చదువుతూ ఉంది. సో ఆ చదువు కంప్లీట్ కావడానికి సమయం పడుతుంది. సో అప్పటి వరకు అబ్బాయి వాళ్ళతోనే ఉండాలి కాబట్టి, మదర్తోనే ఉండాలి కాబట్టి, సో అక్కడ ఉంచుకుంటా తన స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అనుకోకుండా అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. సో అదృష్టం బాగుండి ఇంకా చిన్న చిన్న గాయాలు, చేతిలోకి కొద్ది కాలిపోయి ఊపిరితిత్తులోకి ఆ స్మోక్ అంతా తగిలబడ్డప్పుడు పొగ వస్తుంది, ఆ పొగ అంతా లోపలికి పోయి కొద్దిగా ఇబ్బంది పడడం జరిగింది. సో మొత్తానికి హాస్పిటల్ జాయిన్ చేశారు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. సో అంత సీరియస్ ఇష్యూలో కూడా నాకు నచ్చిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి, అంటే అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దని కోరుకుంటున్నాను. అలాంటి సీరియస్ ఇష్యూలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం జిల్లాలో ఉన్నారో పర్యటనకి వెళ్ళారు. సో అక్కడ అది పూర్తి చేసుకొని తెలిసిన తర్వాత కూడా వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకంగా అది మొత్తం పూర్తి చేసుకొని అప్పటి వరకు ఆ పనిని ఏదో కూడా హడావిడిగా చేయలేదు. మరి అంటే ఇప్పుడు నాకు అర్జెంట్ వెళ్ళాలి కదా, ఏదో ముక్కుముడిగా వచ్చి వెళ్ళిపోయినా అన్నట్టు కాకుండా అక్కడ పని మొత్తం పూర్తి చేసుకొని అక్కడ నుంచి హడావిడిగా బయలుదేరడం జరిగింది. అటు చిరంజీవి ఫ్యామిలీ మొత్తం, ఇంకా మెగా ఫ్యామిలీ అందరు కూడా కదిలి వెళ్ళారు. చిన్న అబ్బాయి, సో ఎంత కష్టం ఉంటుందో తెలుసు. ఆ ఫాదర్కి కూడా, ఎవరైతే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన కూడా చాలా బాధ కలుగుతుంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఫాదర్ అనేది కంపల్సరీ ఉండాలి, బట్ ఇక్కడ జనాలకి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవాలి. కాబట్టి అక్కడ ఆయన పాత్ర ఎంతైతే ఉందో అక్కడ వరకు కంప్లీట్ చేసుకొని అప్పుడు హడావిడిగా సింగపూర్కి బయలుదేరడం జరిగింది. మొత్తానికి అటు ప్రజలకు ఇచ్చాడు కాబట్టి అదంతా పూర్తి చేసుకొని వెళ్ళడం జరిగింది. చాలామంది అనుమానాలు ఏంటంటే అందరూ కూడా అన్నారు, ఇప్పుడు నేను చెప్పినట్టు స్టార్టింగ్లో సింగపూర్లో వెళ్ళి చదివిపిస్తారంట ఆ కొడుకు, అదేంటి ఇక్కడ మన స్కూల్లో అని చాలామంది అన్నారు. నాకు కూడా కొంతమంది, అంటే నేనేదో మీడియాలో ఉంటాను, నన్ను కూడా అడిగారు సింగపూర్లోకి ఎందుకు వెళ్ళి చదివిపించారు అని. ఫస్ట్ నాకు కూడా తెలియదు, డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు అనుకున్నాను. బట్ తర్వాత మ్యాటర్ అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారని నేను ఎనాలిసిస్ చేసుకుంటే అప్పుడు తెలిసింది ఏంటంటే అక్కడ వాళ్ళ మదర్ ఉంటుంది. సో మదర్తో పాటు చిల్డ్రన్స్ ఉండాలి కాబట్టి అక్కడ ఉండి చదివిపిస్తుంది. ఎంత డబ్బున్నా ఎంత ఏదైనా ఫాదరే, మదరే. సో మదరు చిన్న వయసులో మొత్తం మదరే చూసుకుంటుంది కాబట్టి వాళ్ళ ఎఫెక్షన్ కూడా మదర్తోనే ఉంటుంది కాబట్టి మదర్తోనే కొడుకు ఉండాలి కాబట్టి అక్కడ నుంచి చదివిపిస్తున్నారు. సో దీంతో మీకు డౌట్ కూడా క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ప్రెస్లో, అంటే మీడియాతో మాట్లాడుతూ చాలా చిన్న గాయమే అనుకున్నాను, కానీ కొద్ది పెద్దగానే అయింది. నాకు చాలా బాధగా ఉంది, నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మొత్తానికి నేను వెళ్తున్నాను, వెళ్ళి చూస్తాను అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంది. సో అక్కడ పోయేకల్ అప్పటికే లోపలికి మొత్తం స్మోక్ వెళ్ళిపోవడం, తను అస్వస్థకు గురి కావడం, బ్రీతింగ్ ఇట్లా అది ఇబ్బంది కావడం జరిగింది. చిన్న అబ్బాయి కదా, సో తట్టుకోలేడు, అంత ఈజీ కాదు తట్టుకోవడం కూడా. పెద్దవాళ్ళకే స్మోక్ వస్తే చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటి చిన్న అబ్బాయికి ఏం తెలుస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మొత్తానికి అయితే సేఫ్గా బయటికి పడ్డాడు, చాలా హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఇలాగే ఏదైతే మీరు పదవిని అటు కుటుంబాన్ని సమభాగంగా చూస్తున్నారు, ఇటు ప్రజల్ని ఏదైతే ఏపీ రాష్ట్రాన్ని కూడా సగంగా చూస్తున్నారు. కాబట్టి మీరు అందరూ ప్రశాంతంగా మీరుండి జనాలకు కూడా మంచి చేయాలని కోరుకుంటున్నాను. హ్యాట్స్ ఆఫ్.